మీరు ఇప్పటి వరకు 12 పిఆర్సీలు ఇవ్వాలి. పిఆర్సీలు ఎప్పుడు ఇస్తారో ఒక డిఏ కానీ ఒక ఐఆర్ కానీ 15 నెలలు దాటినప్పటికీ కూడా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఈ ప్రభుత్వం. మీరు ఇవ్వాల్సినటువంటి బకాయిని ఎప్పుడు ఇస్తారో మీరు ఎప్పుడు ఇస్తారో చెల్లించకుండా సింపుల్ గా ఈ విషయం మీద పరిచయం ఉందని చెప్పేసి మంత్రి గారు తెలియపరుస్తున్నారు. ఈ సమాధానం తృప్తిగా లేదు అధ్యక్ష. మరి డీప్ గా చెప్పాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ఫిట్మెంట్ కూడా సార్ కరోనా కానీ లేకుంటే మేము ఐఆర్ కన్నా 27% కన్నా కూడా ఎక్కువ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. దయచేసి అతి తొందరలో పిఆర్సీ కమిటీ వేయాలని మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో మేము 27% ఫిట్మెంట్ ఇచ్చాము. పిఆర్సీ వచ్చి గత ప్రభుత్వంలో వేసింది. ఈ ప్రభుత్వంలో మీరు ఏమైనా పిఆర్సీ నుంచి ఇమ్మీడియట్ వేస్తారా? ఫిట్మెంట్ ఏమైనా ఇవ్వదలుచుకున్నారా? ఆలోచన ఉన్నదా లేదా? సూటుగా అడుగుతున్నారా? సూటుగా చెప్పండి అధ్యక్ష. ఇక పోతే అప్పుడు ఎంత ఉన్నాయి? ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. లేదు డిబేట్ పెడదామంటే ఇంకా రేపు లేదు ఒక రోజు పొడిగించండి అధ్యక్ష. బిఎస్సీలో పెట్టుకుని మళ్ళీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద మనం చర్చించుకున్నాం అధ్యక్ష. అప్పుడు ఎవరు చేసిన అప్పులు ఏంటో, ఎవరు ఇచ్చిన అప్పులు ఏంటో, ఎవరు బకాయిలు పెట్టారు, ఎవరు విద్యాశాఖ బకాయిలు పెట్టారు, ఎవరు ఆరోగ్యశాఖ బకాయిలు పెట్టారు, ఎవరు ఎంప్లాయీస్ బకాయిలు పెట్టారు, ఎవరు ఎంత ఇవ్వాలో అన్ని కూడా చర్చిద్దామచ్చు. మాకే అభ్యంతరం. ఏమైనా ఫిట్మెంట్ మీరు వచ్చి ఆ ఎంప్లాయీస్కి ఇవ్వదలుచుకున్నారా? ఏదైనా పిఆర్సీని వచ్చి త్వరగా పరిశీలిద్దామనేది అది కామన్ వర్డ్ అధ్యక్ష. పిల్లల్లో మార్పు వచ్చిందా? మార్పు నటిస్తున్నారా? ఏదైతేనే మొత్తానికి కనీసం లిప్ సింపతి అన్న చూపిస్తున్నారా అధ్యక్ష? సంతోషం. అంత మేరకు గుర్తించినందుకు నిజంగా ధన్యవాదాలు అధ్యక్ష. పిఆర్సీ అనే పదమే ఒక పెద్ద బూత్ అయినట్టు, ఆ పిఆర్సీ గురించి మాట్లాడితే మా పదవులు ఎక్కడ పోతాయో అని ఈ సభ్యులు మాట్లాడలేదు. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల పిఆర్సీ అనేటువంటి పదం సెక్రటరేట్ కాదు కదా ఈ రాష్ట్రంలో ఎక్కడ వినపడకుండా చూసినటువంటి దాఖలాలు మనం చూసాం అధ్యక్ష. చివరికి వీళ్ళు ఏమి ఇచ్చారు అధ్యక్ష? రివర్స్ పిఆర్సీ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం వీళ్ళదే అధ్యక్ష. రివర్స్ పిఆర్సీ. ఉద్యోగులు అయ్యా మీ కొత్త జీతాలు వద్దు, మాకు పాత జీతాలు ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఇచ్చిన జీతాలే ఇవ్వండి అని అడిగితే వాళ్ళను కూడా బెదిరించి సంతకాలు పెట్టించినటువంటి మీరు ఈరోజు పిఆర్సీ గురించి అవ్యాజ్యమైనటువంటి ప్రేమలు చూపిస్తా ఉంటే అదేదో చెప్తారు, తల్లికి ఏమో తిన్నాడు పిన్నమ్మ గాజులు కొనిస్తానన్నట్టు. ఇవాళ ఏ పరిస్థితుల్లో అధ్యక్ష బకాయిలు 30,000 కోట్లు అంటున్నారు. కాసేపు పక్కన పెడదాం అధ్యక్ష. అది 27,000 కోట్ల 30,000 కోట్ల ఎవరి వారసత్వం అధ్యక్ష ఇది? మేము ఆ రోజు వైట్ పేపర్ లో ఇచ్చింది 21,000 కోట్లు అంటే కాదు 23,000 కోట్లు అని ఉద్యోగ సంఘాలు ఆ రోజు మాకు వచ్చి చెప్పాయి. ఇంకా మీరు ఇవన్నీ మిస్ చేస్తున్నారు చూడండి. 21,000 కోట్ల రూపాయల ఉద్యోగుల సొమ్ముని వాడేశారు మీరు. యు హావ్ యూజ్ దట్ మనీ. మీరు ఓన్లీ ట్రస్టీ వాటికి. ఆ ట్రస్టీగా ఉండాల్సినటువంటి సొమ్ముల్ని కూడా వాడేసి ఉద్యోగుల జీపీఎఫ్ ఫండ్స్ ని డైవర్ట్ చేసి స్కీములు నడుపుకున్న మీరు ఈరోజు ఉద్యోగుల మీద ప్రేమ చూపిస్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఎగ్జాక్ట్లీ ఇదే. ఇక ఎన్నికల వాగ్దానాల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీ ఎన్నికల వాగ్దానాలు గుర్తుపెట్టుకుని ఉంటే మీకు ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. పొరపాటున సింగిల్ డిజిట్ పోకుండా డబుల్ డిజిట్ లో మిగిలారు మీరు. విద్యార్థుల ఫీజులు వాడేసినటువంటి వీళ్ళు ఈరోజు ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉంటే ఎస్ వీఆర్ కన్సర్న్డ్ అధ్యక్ష. 43 ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అధ్యక్ష గతంలో. వీళ్ళు తెలంగాణ అంటున్నారు. తెలంగాణ కన్నా 1% ఎక్కువ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష. మీరు దాంట్లో సగం కూడా ఇవ్వలేకపోయారు. 27% 23 ఇదే అధ్యక్ష. రివర్స్ పిఆర్సీ ఇచ్చిన వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. చివరిలో వాళ్ళ ప్రశ్న అడిగారు అధ్యక్ష, ఎంత ఉన్నాయి అనేటువంటిది. మేము ఎంత పే చేసాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదర్ దాన్ రొటీన్ గా పోయేవి కాకుండా 24-25 మధ్యలో 11,496 కోట్ల రూపాయలని పే చేయడం జరిగింది. 25-26 రన్నింగ్ ఇయర్ లో ఇప్పటిదాకా 3,549 కోట్లని